అనంతపురంలో గిరిజన విద్యార్థిని దారుణ హత్య ఉదంతం ఈనాడు జ్యోతిలో సిటీ ఎడిషన్లకు పరిమితమైంది. లోపల వార్తలకి పరిమితమైంది. అదే జగన్ టైంలో అయ్యి ఉంటే గనక అరాచకం, లేకపోతే ఏ గంజాయి ముఠా పనో, లేకపోతే సైకోల పనో అంటూ ఫ్రంట్ పేజీలు రాసుకో. అప్పట్లో దీన్ని ఒక సమస్య కిందన నార్మల్ క్రైమ్ లాగా చూపించే సాక్షి ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చింది. తాజాగా కూటమి సర్కార్ పాలన మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్లపదల్లో ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురైంది. ఆమె తల మీద బలమైన గాయం ఉంది. ఘటనా స్థలంలో బీరు బాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరు బాటిల్తో కొట్టి చంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి అరుణ దంపతులు కొడుకుతో పాటు కుమార్తె తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జరుగుతుంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి బయటికి వెళ్ళిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపన ముళ్లపదల్లో శనివారం గుర్తెలిగిన మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురని గుర్తించారు. అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించారు. తలకు బలమైన గాయం ఉంది. దేంతో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీరు బాటిల్ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్ డేటా ఆధారం కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. 4గురిని పోలీసులు అదుపు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఎవరో ఆ ప్రాంతానికి సంబంధించిన నరేష్ అనేటటువంటి ఒక కుర్రోడు గురించి అనుమానం వ్యక్తం చేస్తే అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం 2 రోజుల్లో ఈ సంగతి తెలుస్తామని పోలీసులు చెప్తుంటే, అసలు అదృశ్యమైన రోజున కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు అప్పటి నుంచి బాధ్యతగా స్పందించి ఉంటే ఇవాళ మా అమ్మాయి డెడ్ బాడీ కనబడేది కాదు కదా, పోలీస్ వైఫల్యం అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.